K24 న్యూస్. మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీలో జ్యూస్ ఫ్యాక్టరీలో 15 ఏళ్ల క్రితం పనిచేసిన కార్మికులకు అప్పటి యాజమాన్యం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే భూ ఆక్రమణలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం సమస్యను పరిష్కరించగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం భూమి పూజ నిర్వహించారు. 253 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరైనట్లు, ఇక నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జహాన నాయకత్వం, జహాన నాయకత్వం. ఇది ఒకటి పెట్టాను. జహాన నాయకత్వం, జహాన నాయకత్వం. చాలే చాలే పసుపు ఎక్కువ ఉండాలి, కుంకుమ కాదు. ఫ్యాక్టరీ ముందర భాగంలో దాదాపు 220 మంది వరకు 15 సంవత్సరాల ముందు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే నానా కారణాల వల్ల భూ కబ్జాదారులు ఎక్కువ ఎక్కినారు, దానివల్ల ఇది పెండింగ్ పడింది. కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ పట్టాస్ కూడా ఇష్యూ చేసేసారు, స్కెచ్ ఉంది, ఐడెంటిఫై డిమార్క్ చేసి సంబంధిత అధికారులు, ఆ రోజులో ఉన్న అధికారులంతా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ పేద ప్రజలు, ఎవరు కూడా డబ్బు ఉండే వాళ్ళు కాదు. ఒక్కసారిగా 200 కుటుంబాలంటే 1000 నుంచి 1200 జనాభా ఇక్కడికి రాబోతున్నది. సో అప్పుడు ఏమవుతుంది, మదనపల్లి టౌన్ పైన లోడ్ తగ్గుతుంది. ఆ సౌకర్యం మేరకు ఈరోజు ఇక్కడ భూమికి ఇచ్చేసి వాళ్ళకి కేటాయించిన స్థలము, వాళ్ళ స్కెచ్ మేరకు, వాళ్ళకి ఇచ్చిన పట్టా మేరకు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలో ఉన్న ఎన్ని సెంట్లు ఉంటే అన్ని సెంట్ల మేరకు వాళ్ళ పొజిషన్ తీసుకొని ఏమి ఇష్యూస్ లేకుండా వీళ్ళు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. తక్షణం ఇవన్నీ గ్రౌండ్ చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేసి ఒక మంచి కాలనీ వస్తే ఇక్కడ ముందర వలసపల్లి కాలనీ కూడా ఉంది. అప్పుడు ఇక్కడ మనం స్కూల్, కాలేజీలు ఏమైనా అవసరం స్కూల్ కూడా ఇస్తామని చెప్పేసి